ఎవరిది 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 ఎవరంటే మాట్లాడరే. ఎవరు ఎవరంటే మాట్లాడరే. సెక్యూరిటీ ఎవరు ఎవరు రఘురామ్ని రివాల్వర్తో షూట్ చేసామని ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? తప్పులెన్ను వారు తమ తప్పులెన్ను. ఒకరిని అంతం చేసిన నీకు అంతిమ గడియలు వస్తున్నాయేమో చూసుకో. ఎవరో నన్ను టార్గెట్ చేసి ఇలా టార్చర్ పెడుతున్నారు. ఎవరది? హూ ఇస్ దట్? ఎస్ ఎందుకు కాల్ చేస్తున్నాడు? చెప్పండి ఎస్ఐ గారు. సార్ నమస్తే సార్, అర్జెంటుగా మీకు విషయం చెప్పాలని కాల్ చేశాను. 2 minutes మాట్లాడొచ్చా? చెప్పండి. వీణా గారు వాళ్ళ నాన్న మర్డర్కి సంబంధించి FIR నమోదు చేయమని స్టేషన్కి పదే పదే వస్తున్నారు సార్. తను చెప్పిందని FIR రిజిస్టర్ చేసావా? నో సార్, మీ దగ్గర కూడా జీతం తీసుకుంటున్న నేను మీకు చెప్పకుండా ఎలా డెసిషన్ తీసుకుంటాను చెప్పండి? FIR రిజిస్టర్ చేయలేదు సార్, నాకు మీరు కావాలి. అదే టైంలో ఆవిడ్ని కూడా నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఆవిడికి అనుకూలంగా మాట్లాడినట్టు యాక్ట్ చేస్తున్నాను సార్. తన రియాక్షన్ ఏంటి? కేసుకు అవసరమైన కొన్ని సాక్ష్యాల కోసం తను తిరుగుతుంది సార్. నన్ను కూడా సాక్ష్యాల కోసం వెతకమని ఫోర్స్ చేస్తుంది. ఇందాకే కాల్ చేసి తనకి సాక్ష్యాలు దొరికినట్టు అవి తీసుకుని నా దగ్గరకు రాబోతున్నట్టు కూడా చెప్పింది సార్. ఒకవేళ ఆవిడిచ్చిన సాక్ష్యాలతో మిమ్మల్ని ఇంటరాగేట్ చేసే పరిస్థితి వస్తే రావచ్చు సార్. నా చేతులతో మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తే మీరు నన్ను బ్యాడ్గా అనుకోవద్దు సార్. వీలైనంత వరకు నేను మీకు ఇలా ముందుగానే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ మీకు ఫేవర్ చేస్తుంటాను సార్. థ్యాంక్ యూ. కానీ విషయం అరెస్ట్ దాకా రాకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే సార్. అప్పుడు మీకు 2 నెలల జీతం బోనస్గా వస్తుంది. అలాగే సార్, ఉంటాను సార్. సాక్ష్యాలు దొరికాయని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా? వెళ్ళు వెళ్ళు.
లా అండ్ ఆర్డర్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. నువ్వెన్ని సాక్ష్యాలిచ్చినా గంగలో కలిసిపోతాయి. నీకు రివర్స్ డోస్ ఇచ్చి కన్నీళ్లతో నా కాళ్ళు కడిగేలా చేయకపోతే నా పేరు లోక్నాథే కాదు. చెప్పండి సాయి గారు. మేడం, లోకనాథ్ గారికి మీరు చెప్పమన్నట్టే చెప్పాను మేడం. వెరీ గుడ్. ఎప్పుడేం చేయాలో నేను మీకు చెప్తూ ఉంటాను. అలా ఫాలో అయితే మీ బోనస్లు మీ అకౌంట్లో పడిపోతాయి. థ్యాంక్ యూ మేడం. లోక్నాథ్, నీ క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో, ఎలా నీ శత్రువుల్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేసి ఓడిపోయేలా చేస్తుందో నాకు తెలుసు. నా పని నన్ను చేసుకొనివ్వకుండా నన్ను సైకలాజికల్గా అడ్డుకోవాలని చూస్తున్నావు. ఎవరిని అడ్డుకుంటారో, ఎవరి చేతిలో ఎవరు ఓడిపోతారో దేఖ్లేంగే. వీణా, ఐ విల్ సీ యువర్ ఎండ్. నువ్వెన్ని ఎత్తులకి పై ఎత్తులు వేసినా నన్నేం చేయలేవు. భాగ్యం, వచ్చేయమంటావా? వచ్చేయండి, లేట్ చేయొద్దు. మరి శ్రీ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నువ్వు ఫాస్ట్ గా వచ్చేసి నీ కోడల్ని చూడు పార్వతి. తొందరగా రండి. మోక్ష, పద వెళ్దాం. వచ్చారా? రండి రండి. అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యావేంటి నాయనమ్మా? నా సేవలు అవసరమని మీ శ్రీమామయ్య పిలిచాడు, అందుకే వచ్చాను. పార్వతి, అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగున్నాడు భాగ్యం. ఇంతకీ వేద ఎక్కడా? అమ్మ వేదా, వేదా, వేదా. అత్తయ్య, ఏడవకు వేద, బాధపడుకో. మోక్షరా, నేను మీతో మాట్లాడను అత్తయ్య. దేనికి వేద? నీకు చెడు చేయాలని చూసింది నేనే అని నువ్వు నమ్ముతున్నావా అమ్మా? కోడల్ని సొంత కూతుర్లా చూసే మీరు అలా చేయరని ఇంతకు ముందే చెప్పాను కదా అత్తయ్య. ఎందుకు మాట్లాడవన్నావు అత్తయ్య? మేం ఇంటి నుంచి వచ్చి ఇన్ని రోజులైంది. ఫోన్లో మాట్లాడడం తప్పిస్తే నన్ను చూడ్డానికి మీకు ఇప్పుడు కుదిరిందా చెప్పండి? రా, ఇలా కూర్చో. నేను
మనిషిని అక్కడున్నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది. అవునత్తయ్య, అమ్మమ్మ ప్రతి క్షణం వేద ఎలా ఉంది, టైంకి తింటుందో లేదో, తను టాబ్లెట్ వేసుకుందో లేదో అని ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీ వస్తే పార్వతిని ఇక్కడ చూసి పెద్ద గోల చేస్తాడు. తొందరగా రా అల్లుడు. మీ మామయ్య వాళ్ళ కోసం నేను అక్కడ ఉంటున్నాను తప్ప ఈ క్షణం నుంచి నీతోనే ఉంటూ నీ బాగోగులు చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలనుంది వేద. హాయ్ హాయ్ బొమ్మ, ఎలా ఉన్నావు? అమ్మమ్మ, ఈ బొమ్మ నీకు గుర్తుందా? శ్రీమామయ్య వేదాత్తకి గిఫ్ట్గా ఇచ్చాడు. మోక్ష, దీని బొమ్మ అంటావేంటి? ఇది బొమ్మ కాదు, నా బుజ్జి. అవును వేదా, మోక్షకి ఆ విషయం తెలియక బొమ్మ అంది. నువ్వు కోప్పడుకో. ఏంటి వేద, ఎందుకు అంతలో కోప్పడ్డావు? అత్తయ్య, బుజ్జిని మీకు పరిచయం చేయలేదు కదా. నా కలలకి ప్రతిరూపం ఈ బుజ్జి అత్తయ్య. ఈ బుజ్జి నా పాప. బాగుందా? బుజ్జి అటు చూడు, తన పేరు మోక్ష. నీలాగే అల్లరి చేస్తుంది, అమ్మమ్మకి కోపం కూడా తెప్పిస్తుంది. వేద, అది బొమ్మ మాత్రమే. అచ్చం బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? నా పాపని పట్టుకుని బొమ్మంటారేంటత్తయ్య? అంటే నేను మిమ్మల్ని నాతో మాట్లాడొద్దు అన్నందుకు మీరు ఇలా నా బిడ్డని బొమ్మ అంటారా? ఏంటి, వేదకి పిచ్చి పట్టిందా? అత్తయ్య, నా బిడ్డ బొమ్మ కాదు, బిడ్డే అని ఒప్పుకున్నారా లేదా? సరే వేద, బొమ్మ కాదు, నీ బిడ్డే. మీ మనవరాలే. బుజ్జి, ఎలా ఉన్నావు బంగారం? పాపా, మీ నాన్నమ్మ వచ్చింది, హాయ్ చెప్పు. అత్తయ్య అంటే నాకెంతో ఇష్టం. ఇక నుంచి నిన్ను నన్ను కంటికి రెప్పలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. బుజ్జి, మాటల్లో పడి నానమ్మ వాళ్ళకి కాఫీ ఇవ్వడం మర్చిపోయాను. పద కాఫీ తీసుకొద్దాం. అత్తయ్య, మీరు కూర్చోండి, 5 minutesలో మంచి కాఫీ చేసి తీసుకొస్తాను. చూసావా పార్వతి, వేద కండిషన్ ఎలా ఉందో?
పిచ్చాసుపత్రిలో ఉండాల్సింది ఇక్కడుంది. కడుపును పుట్టే బిడ్డ చచ్చిపోతుందనే భయంతో బిడ్డ పుట్టేసిందనే ఆలోచనలో పడిపోయి అదే బిడ్డతో కలిసుంటున్నట్టు జీవించేస్తుంది. దీన్ని పిచ్చికాక ఏమంటారు? ఇప్పుడు ఏడ్చి ఏం లాభం పార్వతి? తన తలరాత అలా ఉంది. అందుకే వేద పరిస్థితి చూసి శ్రీ నన్ను ఇక్కడే ఉండి వేద బాగోగులు చూసుకోమని బ్రతిమలాడితే తప్పక ఉంటున్నాను. అయినా వేదని మీరు చూసుకోక నేను చూసుకోకపోతే ఎలా చెప్పు? చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. దాని పిచ్చిని పెంచడానికే ఇక్కడున్నానని నీకేం తెలిసే పిచ్చి పార్వతి. వేదాంతం చూస్తుంటే తనకేమవుతుందేమో అని నాకు భయం వేస్తుందమ్మమ్మా. వేదాంతం మన ఇంటికి తీసుకెళ్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదమ్మా. వేద తనకి పుట్టే బిడ్డ మీద పెట్టుకున్న ఆశలే అలా ప్రవర్తించేలా చేస్తున్నాయి. భాగ్యం, వేదకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కదా? మంచి డాక్టర్తోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. దాని గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. అత్తయ్య, కాఫీ. పిన్ని, బుజ్జి, నేను నీకోసం సెర్లాక్ తీసుకొచ్చాను. ఆను బుజ్జి, మొత్తం తినాలి, లేదంటే కొట్టేస్తా. ఫీల్ అవ్వకు బుజ్జి, అమ్మ నిన్ను కొట్టదులే. జస్ట్ నేను జోక్ చేశానంతే. శ్రీ వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. అమ్మ వేద, నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలని పూజ చేయించి ప్రసాదం తెచ్చాను. థ్యాంక్స్ అత్తయ్య. ప్రసాదం తీసుకో అమ్మా. అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? నేను బానే ఉన్నాను కదా, ఏడవకండి. అలాగేనమ్మా. అమ్మో, శ్రీ వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఎంత గొడవ పెడతాడో ఏంటో. అసలే నీ మీద కోపంతో ఉన్నాడు. నీ నీడ పడకూడదని ఎంత దూరం తీసుకొచ్చాడు. ఇప్పుడు నిన్నేం చేస్తాడో ఏంటో.
మాలిని మనల్ని ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ నువ్వు వెళ్ళు, తర్వాత కాల్ చేస్తాను కదా. నేను వెళ్ళను. ఎవ్వరేమనుకుంటారో అనుకోని. వాళ్ళకు కూడా నిజం ఏదో ఒక రోజు తెలియాలి కదా. వాట్? తనతో మాట్లాడండి బావా, బయటికి తోసే. మాలిని ప్లీజ్ మాలిని పద. అరే వెళ్ళు నేను ప్లీజ్. వెళ్ళను. వెళ్ళు మాలిని. చెప్పేది వెళ్ళు.